మీరు ఇందాకడ అన్నారు ఏఐతో వస్తే 1, 2 చూస్తారేమో గానీ మిగతాయి చూడరన్నారు. ఒక కర్ణాటకలో ఒక ఫుల్ మూవీ ఒకటి చేశారు. తెలుగులో కూడా ఇప్పుడు 4, 5 ఏఐతో మూవీస్ జరుగుతున్నాయి ఫుల్‌గా. నేను ఆ ట్రైలర్స్ కూడా చూసా తెలుగులో జరిగినవి. సేమ్ ఒకతనే ఇద్దరిలాగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దానికి ఒక 10% 15% షూట్ అయిపోయింది. ఖర్చు రూ. 1000 అయింది. రూ. 1000 అయింది. అతనే చెప్పాడు ప్రొడ్యూసరు వచ్చి చెప్పాడు. అంటే ఆడతాయా, ఆడవా, థియేటర్‌లో వస్తాయా, లేవా, దాని ఓటీటీ అయన్నీ తర్వాత పెడితే ఖర్చుని ఎంతవరకు నియంత్రించొచ్చు ఏఐతో చేసుకుంటే. అంటే నేను అదే చెప్తుంది. ఇప్పుడు ఏమంటున్నానంటే సినిమా అనేది మనకి చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఉంది. సో బడ్జెట్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఉంది మూవీలో కూడా. నేనేమంటున్నానంటే ఆడియన్స్ అన్నీ చూస్తారు నచ్చితే. నచ్చితే అన్నీ చూస్తారు. అది గ్రాఫిక్స్ అయినా 3D అయినా హ్యూమన్ అయినా. బట్ కానీ మన దగ్గర మూవీ అంటే హ్యూమన్‌ది ఎక్కువ ఉంటుంది. అవును. అది అంత ఈజీగా పోయేదేం కాదు. మన దగ్గర రా కంటెంట్, ఎమోషనల్ కంటెంట్స్, కామెడీ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదుల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రహ్మానందన్ గారు డైరెక్ట్ యాక్ట్ చేసింది ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? ఏఐలో కానీ గ్రాఫిక్లో కానీ క్రియేట్ చేసింది చేస్తారా? ఆయన ఒరిజినల్‌గా ఉంటేనే చూస్తాం. సో మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆదరించరు అని నేను అంటలేదు. బట్ అలా అని చెప్పేసి హ్యూమన్‌గా మనం ఏదైతే చేస్తామో ప్లాట్‌ఫార్మ్స్‌ని బట్టి అదేమి ఇది పోదు అని. యూట్యూబ్‌లోనో, ఫోన్‌లో చూడటానికి ఇది ఆదరిస్తారు. యాహ్! డెఫినెట్‌గా. బిగ్ స్క్రీన్ వచ్చేటప్పటికి బ్రహ్మానందం గారే కావాలి. అంతే. సో డెఫినెట్‌గా నేను అదే చెప్తుంది. మన వాళ్ళు ఏదైతే అలవాటు పడి ఉన్నారో దాన్ని పూర్తిగా మనం ఏది కూడా డ్యామేజ్ చేయదు. కాకపోతే ఇట్ టేక్స్ టైమ్.